సీనియర్ నవ్వుతూ టీస్ చేసేవాడు. జూనియర్ మాత్రం ప్రతి ఎమోజీకి మీనింగ్ వెతికేది. ఇది ఎందుకు పంపాడు అని కన్ఫ్యూజ్డ్ అయ్యే ఆమెకి ఒకరోజు అర్థమైంది. కొంతమంది వర్డ్స్తో కాదు, సిల్లీ స్టిక్కర్స్తో కంఫర్ట్ ఇస్తారని. ఆ రోజు తర్వాత వాళ్ళ కన్వర్జేషన్స్లో సీరియస్ ఆన్సర్స్ తగ్గిపోయాయి, కానీ నవ్వులు పెరిగిపోయాయి. సీనియర్కి అది జస్ట్ ఫన్. జూనియర్కి మాత్రం ప్రతి రియాక్షన్ ఒక క్వశ్చన్. అంటే ఏమిటి, ఈ స్టిక్కర్ ఎందుకు అని మీనింగ్స్ వెతికే ఆమెను చూసి అతను ఇంకా టీజ్ చేసేవాడు. కానీ ఒకరోజు ఆమె ఒక ఎమోజీ పెట్టిన తర్వాత అతను చాలాసేపు రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం ఆమె నవ్వు వెనక దాగి ఉన్న లోన్లీనెస్ అతనికి కనిపించింది. కొంతమంది దగ్గర ఏది ఐ లవ్ యూలతో కాదు, మాటలు ఎందుకులే అని చిన్న ఎమోజీతో. ఆ తర్వాత వాళ్ళ చాట్స్లో బిగ్ కన్ఫెషన్స్ ఏవీ లేవు, కానీ చిన్న చిన్న అలవాట్లు పెరిగిపోయాయి. ఆన్లైన్లో కనిపిస్తే ఆమెకి తెలియకుండా స్మైల్ వచ్చేది. అతను మాత్రం రిప్లై లేట్ అయినా ఆమె ఎమోజీ మిస్ అవ్వడం స్టార్ట్ చేశాడు. ఒకరోజు సీనియర్ అడిగాడు, నువ్వు ఎందుకు ప్రతి స్టిక్కర్కి మీనింగ్ వెతుకుతావు? ఆమె నవ్వింది. ఎందుకంటే పీపుల్ మాటల్లో కన్నా చిన్న రియాక్షన్స్లో నిజం దాచేస్తారు. ఆ ఆన్సర్ తర్వాత మొదటిసారి అతను టీస్ చేయలేదు, జస్ట్ స్క్రీన్ వైపు చూస్తూ నవ్వుకున్నాడు. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి షాడోస్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి కథలతో మీ ముందుకి.